అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం సత్తా ఏంటో చెప్పకనే చెప్పారు. పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది భారత్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాకిస్తాన్ హడలిపోయింది. మా మీద దాడి చేస్తున్నారు, రక్షించండి మహాప్రభు అంటూ ట్రంప్ కాళ్లపై పడ్డారు. ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టాలి అనే ఉద్దేశంతో భారత్ మొదలుపెట్టిన ఒక మహా ఉద్యమం. అయితే పాకిస్తాన్లో ఉన్న ఎయిర్వేస్ని పూర్తిగా పేల్చేశాం, ఉగ్రవాదులను చాలా వరకు లేపేశాం. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ని విరమించుకున్నాం. కానీ ట్రంప్ నేనే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపేశానని, అలా చేయకపోతే పాకిస్తాన్ ప్రధాని చనిపోయేవారని ఓ ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే ట్రంప్ చెప్పిన మాట ప్రకారం పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ప్రధాని ఒక రకంగా ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే ఈరోజు పాకిస్తాన్ అనే దేశం మ్యాప్లో ఉండేది కాదు. అది భారతదేశం సత్తా. ఈ విషయాన్ని ట్రంప్ చెప్పకనే చెప్పి నాలుగు కొరుక్కోవడం గమనార్హం. సాధారణంగా భారతదేశం ఏ దేశం మీద యుద్ధానికి పోదు, ఆక్రమించాలని ఆశపడదు. కానీ మన దేశం మీద దాడి చేసి అమాయక ప్రజలను చంపేస్తే చూస్తూ ఊరుకోలేం. పాకిస్తాన్లో ఉన్న అమాయక ప్రజలను చంపడం మన ఉద్దేశం కాదు. కానీ ఉగ్రవాదులు అనేవాళ్ళు లేకుండా చేయడమే భారత లక్ష్యం.